చేసుకుంటా అంటారా? ఈ రోజు ఎవరైతే హిందూ మతాన్ని ప్లీజ్ మస్తాన్ రావు మీ వర్షన్ ఏంటండి? మీరు ఏం చెప్తారు? అంటే పెళ్ళైన 2 నెలలకే నాకు తెలియకుండానే పిటిషన్ వేసేసారని చెప్పి మేఘన చెప్తూ ఉన్నారు. చాలా రకాల విషయాలు మాట్లాడారు. ఒకటే మనం బయట ప్లే చేసాం, హిందూ పూజలు చేస్తున్నా కూడా రకరకాల కామెంట్లు వాళ్ళు చేశారని. అయితే ఇక్కడ వైసీపీ కూడా ప్రశ్నిస్తుంది ఏంటంటే, మరి కొంతమంది మాట్లాడుతుంది ఏంటంటే, ఇంత జరిగినా ముందే ఎందుకు చెప్పలేదు, ఇదంతా కుట్ర అంటున్నారు. దానికి కూడా ఆమె క్లారిటీ ఇచ్చారు. ఇలాంటి విషయాలు బయట చెప్పినా కూడా చంపడం మాకేం పెద్ద కొత్త కాదు, మామూలు అన్నట్టుగా కూడా వాళ్ళు బెదిరించారు. అయినా నేను భయపడలేదు, ఇట్లా జరగకూడదు అన్యాయం అని చెప్పి బయటకు వచ్చాను ఆమె ఏదో కొన్ని మాట్లాడారు. బట్ మీ వర్షన్ మీరేం చెప్తారు? సార్ గుడ్ ఈవినింగ్ అండి, ప్రేమ వీక్షకులకు, ఛానల్లో ఉన్న పెద్దలకు, మీకు కూడా. సార్ ఇక్కడ ఒక 20 ఏళ్ళలో 21 ఏళ్ళలో ఒక అమ్మాయి తన నూతన జీవితాన్ని ప్రారంభించడానికి పెద్దలు వాళ్ళ తల్లిదండ్రులు కూర్చున్న వివాహాన్ని చేసుకుని పెళ్ళైన 20 రోజులకే కొన్ని రకాలైన విషయాలు, ఆందోళనకరమైన విషయాలు తెలుసుకొని వాళ్ళ అత్తమామల్ని అంటే జోగి రమేష్ గారు, శకుంతల గారిని తల్లిదండ్రులుగా భావించి మీ అబ్బాయికి ఏదో శారీరకంగా మానసికంగా కొంత లోపం ఉంది, అది నేను గమనించానండి అంటే ఆమె ఉదయం మాట్లాడిన దాని ప్రకారం చెప్తున్నా. ప్లస్ అంతకుముందు కొన్ని వీడియోలు కూడా బయటకు వచ్చాయి కొన్ని యూట్యూబ్లో, ఆమె రిలీజ్ చేసిందే, ఎవరు రిలీజ్ చేశారు, వాటిని ఆధారంగా కూడా చెప్తున్నాను. అంటే అతను కూడా చెప్పాడు, నాకు శారీరకంగా లోపం ఉంది, మానసికంగా ఉంది. వాళ్ళ నాన్న మీద కూడా పోట్లాడుతున్నట్టుగా ఉంది ఆ వీడియోలో కూడా. ఎందుకు నేను పెళ్ళి వద్దన్నా కూడా మీరు అనవసరంగా నాకు బ్రెయిన్ వాష్ చేసి మరీ ఈ వివాహం చేశారు, నాకు చేయకుండా ఉండాల్సింది. ఇగో ఆ మేఘనా కూడా చెబుతున్నాను, నాకేమి ఇబ్బంది కాదు, నీకు ఇబ్బంది అయింది కదా అంటే. వాళ్ళిద్దరి మధ్య వేరే గొడవలు అయితే లేవు, కానీ ఈ శారీరక మానసిక లోపానికి సంబంధించిన విషయం ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉందనేది అతను కూడా ఒప్పుకుంటున్నట్టుగా ఉంది. సో ఇప్పుడు ఇది అంతా పరిశీలిస్తే ఏంటంటే, ఆమె ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఒక 4 రోజుల క్రితం కంప్లైంట్ చేసిన జరగటానికి ముందు చాలా పెద్ద పంచాయతీలు కానీ ఒక జీవితాన్ని బాగు చేసుకుంటానికి ఏ ప్రయత్నాలు జరగాలో అన్నీ జరిగాయి. ఆ జరిగిన వాటిల్లో ఏదైతే ఆ మాట ఇచ్చిన వాళ్ళని నిలబెట్టుకోలేదో ఇప్పుడు ఈ పరిస్థితులన్నీ, ఈ పరిణామాలన్నీ చోటు చేసుకుంటుందిగా నాకు అనిపిస్తూ ఉంది. ఇప్పుడు నిన్న జోగి రమేష్ గారు చెప్పారు ప్రెస్ మీట్ పెట్టి, నన్ను ఇట్లాగా మా కుటుంబాన్ని బయట చూపిస్తున్నారు, మా కుటుంబంలోని సమస్యలు అని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. అయితే ఇక్కడ ఆ అమ్మాయి ఎక్కడ కూడా పొలిటికలైజ్, ఆ కంప్లైంట్లో ఎక్కడ పొలిటికలైజ్ చేసింది ఎక్కడ లేదు. ఆ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఆమెకు జరుగుతున్న అన్యాయానికి సంబంధించి ఆమెను శారీరకంగా బాధ పెట్టారని, అదేవిధంగా మతానికి సంబంధించి దాచి పెళ్లి చేశారని, అదేవిధంగా వరకట్నానికి సంబంధించి కూడా చేస్తేనే అతనికి ఫీలింగ్స్ వస్తాయని అన్నారని, ఈ విధమైన ఆరోపణలు అవన్నీ కూడా దానిలో ఏకరువు పెట్టు చేసిన పరిస్థితి. సో ఆ ఎఫ్ఐఆర్లో కూడా ఆ మేరకు కేసులు నమోదు చేశారు. సో నిన్న జోగి రమేష్ గారు ఏంటంటే, దీని వెనకాల తెలుగుదేశం పార్టీ ఉందని ఒక ప్రధానమైన ఆరోపణ చేశారు. సో ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఏమంటున్నారంటే, ఆయన వైఎస్ఆర్సీపీ వాళ్ళ దగ్గరికి కూడా వాళ్ళ లాయర్ ద్వారా తీసుకెళ్లారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వెల్లంపల్లి సింగ్, ఆమె చెప్పింది పొద్దున, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు, వెల్లంపల్లి గారు ఉన్నారు, మమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడారు, ఇట్లా సర్దుబాటు చేసుకోమని చెప్పారు అన్నారు. ఆ సర్దుబాటు అనేది జరగకపోవడంతో మేము జగన్ గారిని కూడా కలిసే ప్రయత్నం చేశాము, కానీ మాకు ఆయన కలవటానికి మాత్రం కుదరలేదు. అందువల్ల తప్పనిసరి పరిస్థితుల్లోనే మేము ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కి వెళ్ళి మరి నాకు జరిగిన అన్యాయం మీద అటు కృష్ణప్రసాద్ గారిని కలిసాము. ఆయన కూడా ఏమన్నారంటే, అమ్మ ఇది అందరిలో మాట్లాడేది కాదు అని వాళ్ళ వెంకటేశ్వర్లు అంట జోగి రమేష్ గారి బంధువులను ఎవరిని పిలిపిస్తే నేను జోగి రమేష్ గారిని చెప్పే పరిస్థితిలో నా స్థాయి లేదండి, నేను ఇప్పుడు ఇన్వాల్వ్ కానని ఆయన చెప్తే ఆయన పంపించేశారు, మీరు చూసుకోండి అని చెప్పారు అనేది ఆమె చెప్పిన పరిస్థితి. సో నిన్న జోగి రమేష్ గారు దానిలో ఎక్కడా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్లామని కానీ అక్కడికి వెళ్ళి కూర్చున్నారనే విషయం కానీ ఆయన ఎక్కడా బయట పెట్టాలి. ఒకటే ప్రశ్న, సారీ ఫర్ ద ఇంటరప్షన్ అండి, అలా కాదు, ఆఫీస్ బయటకు వెళ్ళి వస్తున్నారు అనేది మాత్రమే బయట పెట్టారు. అలా కాదు, రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్ళింది ఆయన ఆ వీడియో కానీ ఆ ప్రస్తావన కానీ చేయలేదనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అంటుంది. అంటే ఇదేదో బీసీలని ఇంకోటని పార్టీకి చూసి పెట్టి అదంతా కాదు మస్తాన్ రావు గారు, నాది అలా కాదు, నాది ఒకటే ప్రశ్న.
రాజకీయ నాయకుల కుటుంబాల్లో ఇలాంటి ఇష్యూస్ ఏవైనా సమస్యలు ఏదైనా వచ్చినప్పుడు వ్యవస్థల కంటే కూడా ఆ పార్టీకి సంబంధించిన పెద్దలు వీళ్ళందరూ కూడా పంచాయతీ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అది అంటే సాధారణంగా భార్యాభర్తలు కొత్త దంపతుల మధ్య గొడవలు వచ్చినప్పుడు పెద్దలు అనే కూర్చొని చేసుకుంటా ఉంటారు ఆ ప్రయత్నాలు. ఒకటి ఏమైనా అభిప్రాయ భేదాలు ఉన్నాయా లేకపోతే ఇంకేనా? ఇక్కడ అభిప్రాయ భేదం కాదు, 2-3 రకాల మోసాలు చెప్తుంది. ఒకటి ఏంటంటే వాళ్ళ మతానికి సంబంధించి, రెండోది ఏంటంటే ఆ అబ్బాయికి శారీరకమైన వైకల్యం గురించి, సో మానసికంగా కూడా ఈ అమ్మాయితో పెళ్లికి ఇష్టం లేదనేది కూడా చెప్పాడనే అంశం గురించి ఇది ప్రధానంగా వస్తా ఉంది. సో వస్తున్నప్పుడు నాకు తెలిసి ఏంటంటే ఇట్లాంటి విషయాలు మ్యూచువల్ కన్సెంట్ తో జరుగుతాయి. ఆమె ఇంకోటి కూడా చెప్పింది, అసలు నా ప్రమేయం లేకుండా నాకు చెప్పకుండానే నేను ఎప్పుడైతే వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారితో చెప్పానో అప్పుడు నాకు తెలియకుండా అతను విడాకులకి అప్లై చేయటం 2 నెలల్లోనే కోర్టు దానికి గ్రౌండ్ లేదు. యాక్చువల్గా ఏంటంటే యాజ్ పర్ లీగల్ ప్రొసీడింగ్స్ ప్రకారం చూస్తే సంవత్సరం లోపు విడాకుల పిటిషన్ని ఏ కోర్టు కూడా అంగీకరించింది. సో దాని ప్రకారం ఆయన విడాకులకి అప్లై చేసినప్పటికీ కూడా దాన్ని కోర్టు రిజెక్ట్ చేసింది. అదే విషయాన్ని పొద్దున మేఘన ప్రెస్ మీట్ లో కూడా మీడియా ముందు చెప్పినట్టుగా నేను చూశాను. సో నేనన్నది ఏంటంటే పెద్దలు రాజకీయ పార్టీలు అనేది కాదు, జనరల్గా దంపతుల మధ్య వచ్చినప్పుడు కూర్చొని సర్దుబాటు చేసుకుంటాం అనే ప్రయత్నాలు జరుగుతాయి. అయితే ఇక్కడ ప్రధానంగా ఏమైందంటే ఇప్పుడు జోగి రమేష్ గారి కుటుంబ వ్యవహారం వైఎస్ఆర్సీపీకి తలకి చుట్టుకుంది. ఆయన కుటుంబానికి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అమ్మాయిని మోసం చేయమని ఎప్పుడు చెప్పదు కదా. ఖచ్చితంగా జగన్ గారు పొద్దున్న లెగిస్తే నా అక్క చెల్లెళ్ళు నా అబ్బా తాతలు అని చెప్తా ఉంటారు. అంటే మహిళలకు ఆయన పెద్దపీట వేస్తారు. మరి ఆయన దగ్గరికి ఎందుకు అపాయింట్మెంట్ ఇప్పించలేకపోయారో, ఆ అమ్మాయికి న్యాయం జరిగేలాగా ఎందుకు చేయలేకపోయారు అనేది వాళ్ళు ఇప్పుడు సమాధానం చెప్పుకోవాల్సిన డిఫెన్స్ లో పడింది. ఎందుకంటే ఆ అమ్మాయి అడిగింది, మేము సదల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్ళామని. అది ఇప్పుడు దాకా మనకు తెలియదుగా. ఈ వైఎస్ఆర్సీపీకి తెలిస్తే కనుక ఇలా జరగదు, అన్యాయం జరగదని. ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ మీద ఆరోపణలు చేయటం, మళ్ళీ వైఎస్ఆర్సీపీ దగ్గరికి ఆమె వెళ్ళిందనే విషయాన్ని దాయటం, ఇవన్నీ చూస్తే ఏంటంటే ఖచ్చితంగా రీసెంట్గా ఈ బీసీ కార్డు ఉపయోగించడం కూడా సరైన విధానం కాదు. ఎందుకంటే ఆ అమ్మాయి కూడా మరి గౌడే కదా. ఆ అమ్మాయి ఏంటి, ఆ అమ్మాయి జీవితం పోవట్లేదా? ఇక్కడ మనం కులాల ప్రస్తావన తెద్దామా? కాదు కదా. ఇప్పుడు సీదిరి అప్పలరాజు గారు విషయంలో ఆయన యాదవ సామాజిక వర్గం, చనిపోయిన అతను. సీదిరి అప్పలరాజు గారు మత్స్యకార సామాజిక వర్గం, ఇద్దరు బీసీనే. ఎవరిని తప్పడదాం? ఎలా కుదురుతుంది అది? నేననేది బీసీ కార్డు ఉపయోగించడం అనేది తప్పు. మీరు ఈ రాజకీయాలు ఉంటే రాజకీయ పరంగా చూసుకోండి. అక్కడ ఒక అమ్మాయి ఎన్నో ఆశలతో ఒక వివాహం చేసుకుంటానికి ముందుకు వస్తే అక్కడ ఒక మోసం జరిగిందనో లేకపోతే దాచిపెట్టి పెళ్లి చేశారనో లేకపోతే మతానికి సంబంధించి చేశారనో ఒక ఆరోపణ చేస్తున్నప్పుడు ఆ అమ్మాయికి అండగా నిలవాలి. కానీ ఆ అమ్మాయి ఏదో కుట్ర చేసింది, ఎవరన్నా కుట్ర 5 కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టి పెళ్లిళ్ళు చేసుకొని ఇట్లాంటి ఆరోపణలు చేస్తారా? అసలు అవసరమా? ఆమె గత్యంతరం లేని పరిస్థితుల్లో నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళానయ్యా బాబు, నన్ను 20 రోజులు మాత్రమే వాళ్ళ ఇంట్లో ఉంచారు, మిగతా అంతా మా ఇంటి దగ్గర ఉండమంటున్నారు, ఇదిగో వీడియోలు, అమ్మాయి ఇంకా తెలివి ఉంది కాబట్టి వీడియోలన్నీ తీసిగో అని పెట్టుకుంది. ఇప్పుడు మరి మొహిద్దీన్ గారు అట్లా అమ్మాయిల మీద, ఒక యువత మీద అసలు ఇంకా ఆమెకి ప్రెస్ మీట్ లో మాట్లాడటం కూడా రావట్లేదు, సరిగా ఆ కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. మరి అవన్నీ చూసి కూడా మొహిద్దీన్ గారికి మనసు కరగట్లేదా? ఆ అమ్మాయి కుట్ర చేస్తుంది, ఆ అమ్మాయి దాన్ని ఏమండి 20 ఏళ్ళ అమ్మాయి పెళ్లి చేసుకొని వెళ్ళి కుట్రలు చేస్తారండి? పెళ్లి చేసుకుంటానికి భర్త కాపురాన్ని చెడగొట్టుకుంటారా? మనము ఏదన్నా ఉంటే ఇప్పుడు ఈ డిబేట్ లో వాళ్ళిద్దరు కలవటం ద్వారానో లేదంటే వాళ్ళిద్దరు ఆవిడ చాలా క్లియర్ గా చెప్పింది. మస్తాన్ రావు గారు, మనం ఎందుకండి మీరు అన్నమాట చాలా, మీరు అన్నమాట అక్షర సత్యం. నాశనం చేశారు, నా జీవితం పాడైపోయింది, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, వీళ్ళ దగ్గరికి వెళ్ళాను, గత్యంతరం లేని పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, మా అమ్మ నాన్న కన్నీటిగా ఏడుస్తున్నారు. రైట్, అలానే ఇంకా కొన్ని వ్యాఖ్యలు చేశారా మస్తాన్ రావు గారు? చాలా క్లియర్గా చెప్పింది, పొలిటికల్గా నాకు ఎట్లాంటి సంబంధం లేదు, మాది బిజినెస్ ఫ్యామిలీ, చాలా ఆశలతో వచ్చాను, బట్ అక్కడ అంతా సిచ్యువేషన్ వేరుగా డిఫరెంట్గా ఉందంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. కేవలం పూజల విషయంలోనే కాదు, గోరు ముద్దలు కాదు విషపు ముద్దలు అన్నారు. అసలు ఏం మాట్లాడారు ఒకసారి చూసి దాని మీద మాట్లాడదాం. బైట్ ప్లీజ్. గారు ఒక విషయం చెప్పారనమాట, అమ్మ మేఘనమ్మ, మీ అత్తగారు నిన్ను ఒక తల్లిలాగా చూసుకున్నారు, నేను ఒక కూతురులాగా భావించాను అని చెప్పారనమాట. మరి తల్లిలాగా నాకు గోరుముద్దలు తినిపించి ఉంటే ఈరోజు నాకు ఈ స్థితి ఎందుకు వచ్చేది?
ఆమె తినిపించింది నాకు గోరు ముద్దల్లాగా లేవు, విషపు ముద్దలు. పెళ్ళికి ముందే అతని కొడుకు ప్రాబ్లం ఏంటో తెలిసి పెళ్లి తర్వాత చాలా ప్లాన్డ్గా దీన్ని ప్లాన్ చేసి నన్ను అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి దీన్ని క్లోజ్ చేద్దామనే ఉద్దేశం వాళ్ళకి ఫస్ట్ నుంచే ఉంది, పెళ్లికి ముందే ఉంది. రైట్ నిన్న జోగిన రైట్ మస్తాన్ రావు గారు, ఆవిడ చేసిన ఈ వ్యాఖ్యలు ఉన్నాయి, దీని వెనుకున్న మానసిక శారీరక ఆవేదన ఎలా ఉంది చెప్పండి. అదే ఇప్పుడు జోగి రమేష్ గారు ఒక అంశం లేనప్పుడు అక్కడ కృష్ణప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు విజయవాడ సాయి కృష్ణ కేసులో వాళ్ళ తల్లికి న్యాయం జరగకపోతే అంబటి రాంబాబు గారిని ఆశ్రయించారండి. వాళ్ళ తల్లికి న్యాయం జరగకపోతే అంబటి రాంబాబు గారు వెళ్ళారు కదా. అవును, అక్కడ రాజకీయ నాయకులు విజయవాడలో ఎవరు స్పందించకపోతే అంబటి రాంబాబు గారు వచ్చారు కదా. అలాగే కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్ళుండొచ్చు కదా. దాన్ని ఎలా తప్పుపడతారు మీరు? పార్టీకి చూడతారా మీరు? అక్కడ సాయి కృష్ణకి న్యాయం చేయలేదా మీరు? జగన్ గారు వెళ్ళలేదా? మరి ఇక్కడ కూడా వెళ్ళొచ్చు కదా. మరి ఆ అమ్మాయి ఏడుస్తూ ఉంది కదా, బాధపడతా ఉంది కదా. మరి ఇక్కడేమో ఆ అమ్మాయి అక్కడ కృష్ణప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళకూడదు, అక్కడేమో అంబటి రాంబాబు గారి దగ్గరికి వెళ్ళచ్చు. ఏంటండి ఇది? ఒక బాధ కలిగినప్పుడు ఒక పౌరుడికి దగ్గరలో ఉన్న పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళడం తప్పెలా అంటారు? సాయి కృష్ణ దగ్గరికి వెళ్తేనేమో మీ దగ్గరికి రావడం కరెక్ట్ అంటారు, ఆమె కృష్ణప్రసాద్ గారి దగ్గరికి వెళ్తే తప్పు అంటారు. మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర కూడా వెళ్ళారు కదా. మరి దాన్ని ఎందుకు చెప్పలేదు? దాన్ని ఎందుకు హైడ్ చేశారు? అనవసరంగా వైఎస్ఆర్సీపీకి ఎందుకు ఇదంతా? వైఎస్ఆర్సీపీకి అనవసరమైన విషయం కదా. వాళ్ళ పార్టీ, వాళ్ళ కుటుంబ వ్యవహారం, వాళ్ళ తల్లిదండ్రులు, వీళ్ళ తల్లిదండ్రులు కూర్చుంటారు. నిజానికి వైఎస్ఆర్సీపీకి సంబంధించి చెప్తున్నా నేను. ఇప్పుడు ఈ కేసులో ఆమె కంప్లైంట్ ఇవ్వగానే అందరినీ 11 మందిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది కక్ష సాధించాలంటే. మరి వాళ్ళు ముందస్తు బెయిల్ తీసుకునేదాకా కూడా ఎక్కడ అరెస్ట్ చేయలేదే. మామూలుగా ఆలోచిద్దాం, అరెస్ట్ చేయలేదుగా. మామూలుగా ఎక్కడ దొరికిద్దా అని చూస్తా ఉంది. యాక్చువల్ గా కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ ముందస్తు బెయిల్ తీసుకునేదాకా సాయి కృష్ణ కేసులో ఈ విధంగా జరిగిందని. సాయి కృష్ణ కేసు జరిగితే మర్డర్ సార్, చేపించింది కూతురు. మళ్ళీ మీరు చేపించారు.